ఎక్కడికి పిలువబడ్డారు? సంఘములోనికి లేదా వెలుగులోనికి. ఎందుకు పిలువబడ్డారు చెప్తున్నాడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు అన్న మాట చూడండి. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. మీరు సంఘములో చేర్చబడే సమయానికి పరిశుద్ధపరచబడ్డారు. పాపములో ఉన్నటువంటి మనము క్రీస్తు యొద్దకు లేదా సంఘములోనికి రావడానికి ముందు జరిగిన కార్యక్రమం ఏంటంటే బాప్తిస్మం అనే కార్యక్రమం. ఈ బాప్తిస్మం అనే ఈ కార్యక్రమంలో ఏం జరిగింది అని అంటే మనము పరిశుద్ధపరచబడ్డాం. బాప్తిస్మము ద్వారా పవిత్రపరచబడ్డాం. ఇది అంటే ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏంటి, మనం ఇక్కడికి వచ్చింది పరిశుద్ధులుగా జీవించడానికి వచ్చాం సంఘములోనికి అనేటువంటి విషయాన్ని అస్సలు మనం మర్చిపోకూడదు. రైట్. ఇలా అందరూ కూడా సంఘములోనికి వచ్చేసారు. ఇప్పుడు సంఘములోకి వచ్చేసిన తర్వాత ఒక సంఘముగా మనం ఆరాధిస్తున్నప్పుడు, ఒక సంఘముగా మనం ఉంటున్నప్పుడు మకుడుగా తన పనిని జరిగిస్తున్నాడు. సంఘం, ఎఫెసు అనే సంఘానికి తిమోతి అనేటువంటి యవనస్తుడైనటువంటి సువార్తికుడు వాక్యం చెబుతూ, వాక్యాన్ని బోధిస్తూ సంఘాన్ని వాక్యములో కడుతున్నాడు, సంఘాన్ని వాక్యములో పెంచుతున్నాడు. ఎలాంటి పరిస్థితుల మధ్య పెంచుతున్నాడు అని అంటే భయంకరమైనటువంటి తప్పుడు బోధలు, అబద్ధ బోధలు ఆ ప్రాంతం అంతా కూడా చుట్టేసి సంఘంలోనికి నెమ్మదిగా ప్రవేశించి సంఘంలో ఉన్నటువంటి వారి మధ్య కూడా మనస్పర్ధలకు, భేదాభిప్రాయాలకు కారణమవుతున్నటువంటి సమయంలో అప్పుడు పౌలు తిమోతిని అలర్ట్ చేస్తున్నాడు. అలర్ట్ చేసి, అదిగో పెద్దలు లేరు సంఘంలో, పెద్దలను ఏర్పాటు చేయి. ఆ పెద్దలు ఎలా ఉండాలి అని అంటే క్వాలిటీస్ చెప్పాడు, ఆ లక్షణాలన్నీ చెప్పాడు 3వ అధ్యాయంలో. ఆ లక్షణాలన్నీ కూడా 3వ అధ్యాయంలో చెప్పి 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 చివరికి 14-15 వచనాలు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. 3వ అధ్యాయం అంటేనే అధ్యక్ష పదవి అంటాడు కదా, పెద్దలు నియమించు. ఆ పెద్దలు ఎలాంటి క్వాలిటీస్తో ఉండాలంటే అవన్నీ ఒక్కొక్కటి చెప్పేశాడు. మొత్తం సుమారుగా ఒక 20-21 లక్షణాలు చెప్పాడు. ఇన్ని లక్షణాలు ఉన్న వ్యక్తిని సంఘ పెద్దగా పెట్టాలి. ఎందుకు ఇన్ని ఒక ఇండియా ప్రెసిడెంట్ అవ్వాలంటే కూడా ఇన్ని లక్షణాలు ఉండవు. ఒక ఇండియా ఏమంటారు ప్రధానమంత్రి అవ్వాలంటే కూడా ఇన్ని క్వాలిటీస్ ఉండవు. ఒక ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇన్ని లక్షణాలు ఉండవు. కానీ సంఘంలో ఒక పెద్ద అవ్వాలంటే మాత్రం ఇవన్నీ ఉండాల్సిందే. ఇదేంటండి బాబు, ఏంటి ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇన్ని లేవట, ఒక ప్రధానికి లేవట, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లేవట. కానీ ఒక సంఘంలో ఒక పెద్దగా, ఒక నాయకుడుగా ఉండాలంటే మాత్రం సుమారుగా ఒక 20-21 క్యారెక్టర్స్ ఉండాలట. ఎందుకండి ఇన్ని లక్షణాలు?